కృష్ణా జిల్లా గన్నవరం మండలం గొల్లనపల్లి గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కొండ క్వారీ మట్టి తవ్వకాలపై గ్రామస్తులు నిరసన చేపట్టారు. వందలాది లారీలు గ్రామంలో నుంచి రాత్రి పగలు తేడా లేకుండా వెళ్లడంతో దుమ్ము ధూళి వల్ల అనారోగ్యానికి గురవుతున్నామని లారీలను గ్రామస్తులు అడ్డుకున్నారు. గొల్లనపల్లి గ్రామంలో సరైన ప్రధాన రహదారి లేకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు రహదారి నిర్మాణం చేసి విముక్తి కలిగించాలని, దీనిపై స్థానిక ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావును గ్రామస్తులు కలిసి తమ సమస్యలను చెప్పుకున్నారు. సమస్య గురించి నిరసనగా చేస్తుంటే తమను నేర్సు సతీష్ అనే వ్యక్తి తీవ్ర భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, వెంటనే ఉన్నతాధికారులు స్పందించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. లారీలు ఒక్కసారి పెరిగిపోయినాయి అక్కడి నుంచి. ఇక అసలు ముంగల అది వరకు సరే ఎక్కడో అభివృద్ధి జరుగుతుందిలే అనుకున్నది శృతి మించిపోయింది. అసలు లారీ అసలు రైతు రిపోర్ట్ అయితే వాళ్ళు డ్రింక్ చేసి ఉన్నారు, ఇప్పుడు ఎటు ఉంటున్నారో కూడా మనం తెలుసుకోలేని పరిస్థితిలో ఉంది. అసలు వ్యవహారం తోటపల్లి గ్రామం నుంచే రన్ అవుతుంది ఆ శివారులో. ఇక్కడికి వచ్చి మాట్లాడే అతను ఒక అతని పేరు అంటే మొన్న వచ్చిన వాళ్ళలో తోటపల్లి ప్రెసిడెంట్ ఒక ఆయన ఉన్నారు, ఇంకో ఆయన నిరుష్ సతీష్ అని ఆయన ఉన్నాడు. ఆ నిరుష్ సతీష్ అనే అతనే ఫేక్ యాక్సిడెంట్ అంటాడు. ఏమయ్యా ఫేక్ యాక్సిడెంట్ అంటే సిఐ గారు కేసు కట్టారు యాక్సిడెంట్ జరిగిందని, అది కూడా ఫేకేనా? అంటే గవర్నమెంట్ హాస్పిటల్లో ఇచ్చారు, కామినేని హాస్పిటల్లో ఇతను తలకి కాలు అవన్నీ పర్వాలేదు కానీ తలక మట్టికి దెబ్బ. అసలు దుమ్ము మామూలుగా నీళ్ళలో కానీ అన్నం తినేటప్పుడే కానీ బాగా వేస్ట్ గా పడుతుంది బాగా. అయితే ఎన్నిసార్లు చెప్పినా కూడా పెద్దోళ్ళకి కూడా చెప్పాము మేము, రాళ్ళు పెడతామంటే పెట్టండి పెట్టుకోండి అన్న మాట అన్నారే కానీ మేము కూడా పట్టించుకోవాలా. ఇప్పుడు 15 రోజులు మట్టి 20 రోజులు మట్టి ఇక్కడికి కూడా ఆపేశారు. బయట నుంచి వస్తున్నాయి లారీలు, అవి కూడా ఆపేయమని మాకు రోడ్డు పోసిన తర్వాతే లారీలు వెళ్ళేటట్టు చూడండి. మేము ఉండలేకపోతున్నాం. పక్కన ఒక 20-30 ఇళ్ళు దాకా ఉంటాయండి అక్కడ సైడ్ అప్పుడే. తినేటప్పుడే కానీ మంచులు తాగేటప్పుడే కానీ ఏదైనా సరే వేస్ట్ పడుతుంది. చూడండి పట్టించుకోండి. మావాడే ఆ బండి తీసాడు లేగేస్తాడు కదా, లేగేసాడు కదా, ఇప్పుడు ఏంటి దాని గురించి అన్నాడు అతను. వచ్చిన అతను అది పద్ధతి కాదు మాట్లాడేది, అది పద్ధతి కాదు. కమ్మలా పడిపోయిన మనిషిని లేకపోకుండా వచ్చేసి వెనకమాలోడు మావాడే వచ్చి లేపాడు అంటారు. అదే తడి పద్ధతి. ఏం మాట్లాడుతున్నారు అంటే మీ వ్యవహారం చూస్తాం ఏంటి మీరు మాట్లాడతారు, వ్యవహారం చూస్తాం ఏంటి మాట్లాడతాం అంటారు. ఇది సరే బాగుంది. మొన్న వచ్చి మీరు పేకు యాక్సిడెంట్లన్నీ మాకు వినిపిస్తారేంటి?